వివాహ బంధం పార్ట్ 16. స్నేహ నీట్గా ఉన్న రూమ్ని చూసి మురిసిపోతూ కింద కిచెన్ దగ్గరున్న తన బ్యాగ్ తెచ్చుకొని బెడ్షీట్ మార్చి బాగా అలసిపోవడంతో నీరసంగా బెడ్ మీద పడిపోయింది. ఇంతలో స్నేహ అన్న అర్జున్ పిలుపు వినపడగానే స్ట్రింగ్లా లేచి నిల్చుంది భయంగా. స్నేహ భయపడుతూనే ఆ రూమ్ డోర్ వైపు చూసేసరికి షార్ట్ టీషర్ట్లో ఉన్న అర్జున్ చేతులు కట్టుకొని డోర్కి ఆనుకొని షార్ప్గా తన వైపే చూస్తూ ఉన్నాడు. అసలు అర్జున్ని అక్కడ ఊహించని స్నేహ భయంతో తడపడుతూ ఏమైనా కావాలా అర్జున్ గారు అని అడిగింది. తనతో మాట్లాడేటప్పుడు ఆమె గొంతులో ఎప్పుడూ వినిపించని ఆప్యాయతకు బదులు భయం వినిపిస్తుంటే అర్జున్ మనసుకి చాలా కష్టంగా అనిపించింది. తనని చూడడానికి కూడా భయపడుతున్న స్నేహను చూస్తూ నాకు నిద్ర రావట్లేదు స్నేహ, స్ట్రాంగ్గా ఒక కాఫీ తీసుకొస్తావా అని అడిగాడు. అర్జున్ అడగడం ఆలస్యం. ఇప్పుడే తెస్తాను అర్జున్ గారు అంటూ తొందరగా అక్కడి నుండి కిచెన్లోకి వెళ్ళిపోయింది. వెళ్ళిన 5 నిమిషాలకి కమ్మటి అరోమా ముక్కు పూటలను తాకేలా నురగలు కక్కుతున్న కాఫీతో అర్జున్ ముందు ప్రత్యక్షమైంది స్నేహ. అర్జున్ చిన్న చిరునవ్వుతో స్నేహ చేతిలో కాఫీ తీసుకుని ఆమె చేతిలో తనతో పాటు తెచ్చిన ఫెరారో చాక్లెట్ బాక్స్ పెట్టాడు. స్నేహ ఆ బాక్స్ని అర్జున్ని మార్చి మార్చి చూస్తూ ఉండగా అర్జున్ కాఫీ సిప్ చేస్తూ అవి నీకే స్నేహ, తిను అనడంతో స్నేహ సంకోచిస్తూనే ఆ బాక్స్ నుండి ఒక చాక్లెట్ తీసుకొని తిని మిగిలింది అక్కడే ఉన్న టేబుల్ మీద పెట్టి బెడ్ మీద కూర్చొని అర్జున్నే చూస్తూ అసలు ఈయన మూడ్ ఎప్పుడు ఎలా ఉంటుందో అర్థం కావట్లేదు. ఇందాక కార్ దగ్గరేమో అలా, ఇప్పుడేమో ఇలా. అసలు అర్జున్ గారి బాధేంటి అని ఆలోచిస్తూ ఉంది. కాఫీ తాగుతూనే స్నేహను గమనిస్తున్న అర్జున్ బెడ్ పక్కన ఓ మూలన ఉన్న ఆమె బ్యాగ్ని చూసి కాఫీ తాగడం అయిపోవడంతో కప్ పక్కన పెట్టేసి స్నేహ దగ్గర బెడ్ మీద కూర్చుంటూ ఇంకా నీ లగేజ్ సర్దుకోలేదా స్నేహ అని అడిగాడు. అతని ప్రశ్నతో ఆలోచనల్లో ఉన్న స్నేహ తేరుకొని ఆమె బ్యాగ్ని చూస్తూ లేదు అర్జున్ గారు, నేను కింద రూమ్లో ఉన్నప్పుడు కూడా బ్యాగ్లోనే ఉండేవి. నేను ఇప్పటి వరకు నా బట్టలు అలా బ్యాగ్లోనే ఉంచుకున్నాను, అవి ఎప్పుడు సర్దుకోలేదు అనగానే అదేంటి స్నేహ ఎందుకలా అన్న అర్జున్ ప్రశ్నకు స్నేహ కాస్త ఇబ్బంది పడుతూనే ఇక్కడికి వచ్చిన రోజునే మీ కోపం చూసి చాలా భయమేసింది అర్జున్ గారు. పైగా అప్పటి నుండి మీరు నా మీద చూపిస్తున్న అయిష్టత వల్ల నాతో తెచ్చుకున్న ఆ 4 చీరలు కూడా నేనుండే రూమ్లో సర్దుకునే ధైర్యం చేయలేకపోయాను అనింది బాధగా. అప్పటి స్నేహ పరిస్థితి ఆమె అలా బాధపడుతూ చెప్పేసరికి అర్జున్కి ఒక్కసారిగా మనసు చివుక్కుమంది. పెళ్ళైన దగ్గర నుండి తను స్నేహతో ప్రవర్తించిన తీరు కళ్ళ ముందు ఫ్లాష్లా మెదిలేసరికి తనకి తెలియకుండానే కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంటే స్నేహ నుండి మొహం చాటేసి వెంటనే పైకి లేచాడు. తనన్న మాటలకి అర్జున్కి మళ్ళీ కోపం వచ్చిందేమో అని స్నేహ భయపడుతూ సారీ అర్జున్ గారు, నేను కావాలని అలా మాట్లాడలేదు. మీరు ఏదో అడిగితే నేను ఇంకేదో మాట్లాడాను, నన్ను క్షమించండి అనింది కంగారుగా. స్నేహ తనకి అంతలా భయపడడం అర్జున్ మనసుకి ఏమాత్రం తట్టుకోలేకపోతుంది. చెప్పాలంటే అర్జున్ మనసు స్నేహను దగ్గరకు తీసుకోమని ప్రేరేపిస్తుంటే అతని మెదడు మనకి ఇలాంటి ఫీలింగ్స్ ఎమోషన్స్ సెట్ కావు, స్నేహ నీకు కేవలం ఒక మంచి ఫ్రెండ్ మాత్రమే అని అర్జున్లో గందరగోళం సృష్టిస్తుంటే ఎటూ తేల్చుకోలేని అర్జున్ చిరాకుతో తల పట్టుకొని బెడ్ మీద కూర్చుండిపోయాడు. సడన్గా అర్జున్ అలా తల పట్టుకునేసరికి స్నేహ కంగారుగా అర్జున్ ముందు మోకాల మీద కూర్చొని అతని చేతులు పట్టుకొని ఏమైంది అర్జున్ గారు, ఇటు చూడండి అంటూ అతని చేతులు తప్పించబోతుంటే ఫీలింగ్స్ ఎమోషన్స్ అంటూ గజిబిజిగా ఉన్న తన మైండ్ని మనసుని అన్నిటినీ పక్కన పెట్టేసి తన ముందు మోకాల మీద కూర్చున్న స్నేహను గట్టిగా హగ్ చేసుకున్నాడు అర్జున్. అది అసలు ఏమాత్రం ఊహించని స్నేహ అర్జున్ స్పర్శకు బిగుసుకుపోయింది. అర్జున్ స్నేహను అలా హగ్ చేసుకొని ఉండే నాకు ఈ ఫీలింగ్స్ ఎమోషన్స్ అంటే చాలా భయం స్నేహ. ఇక ఇష్టం ప్రేమ విషయానికి వస్తే వాటికి నాకు అసలు పడదు. ఎందుకంటే నేను ఇప్పటి వరకు నా జీవితంలో ఎవరినైతే పిచ్చిగా ప్రేమించానో వాళ్ళందరూ పరిస్థితుల కారణంగా నన్ను ఒంటరిని చేసి నాకు దూరమైపోయారు. అందుకే అప్పటి నుండి ఎవరినైనా ఇష్టపడినా అది బయటకు చూపించడం మానేశాను. మళ్ళీ వాళ్ళెక్కడ దూరమైపోతారో అన్న పిచ్చి భయం నాది. ఇక నీ విషయంలో అయితే నాకు తెలియకుండానే తప్పు జరిగిపోయింది స్నేహ. నాకు ఆడవాళ్ళంటే ద్వేషమే. అలా అని నేను ఇప్పటి వరకు ఎవరిని అగౌరవపరిచింది లేదు. నీ విషయంలో నేను విన్నది నిజం అని నమ్మి నిన్ను బాధ పెట్టాను, కానీ నీ మీద పగలు ప్రతీకారాలు లాంటివి ఏం లేవు నాకు. నీ గురించి అంతా తెలియగానే నువ్వంటే ఏదో తెలియని ఫీలింగ్ స్టార్ట్ అయింది నా మనసులో. అదేంటో నాకు కూడా తెలీదు. అలా అని దానికి పేరు పెట్టి నిన్ను ఇబ్బంది పెడుతూ నేను ఇబ్బంది పడలేను స్నేహ. నేను భార్యగా ఒప్పుకోవడం అయితే ఎప్పటికీ జరగదు. ఎందుకంటే నా జీవితంలో రిలేషన్స్, ఫీలింగ్స్, ఎమోషన్స్ ఇలాంటి వాటికి చోటు లేదు స్నేహ. నేను ఇలానే రాయిలానే బ్రతకాలి అనుకుంటున్నాను. నన్ను ఇలానే బ్రతకనివ్వు. అలా కాదని
నీ మీద నాకున్న ఇష్టం ప్రేమగా మారితే అనుక్షణం నువ్వెక్కడ నాకు దూరం అయిపోతావో అన్న భయంతో నేను బ్రతకలేను. నాకు నీతో ఇలానే బాగుంది. లైఫ్ లాంగ్ ఇలానే ఉందాం స్నేహ. ఇందాకటి నుండి నేను సతమతమవుతుంది కూడా దీని గురించే. నువ్వెక్కడ నా మీద హోప్స్ పెంచుకొని బాధపడతావో అన్న భయం నాలో మొదలైంది స్నేహ. అందుకే నాకు తెలియకుండానే నీతో అక్కడ అలా ప్రవర్తించాను. నా ప్రవర్తనకి నువ్వు ఇంతగా భయపడితేనే కానీ నేనింత నేనెంత మానిస్టర్లా బిహేవ్ చేస్తున్నానో తెలుసుకోలేకపోయాను. నువ్వు నాకు భయపడుతూ నాకు దూరంగా ఉంటుంటే నా మనసుకి చాలా కష్టంగా ఉంది స్నేహ. ఇంకెప్పుడు నీతో అలా బిహేవ్ చేయను. నువ్వు కూడా ఇంకెప్పుడు నన్ను చూసి భయపడొద్దు. మనం ఎప్పటికీ మంచి ఫ్రెండ్స్లానే ఉండాలి అని అన్నాడు. నాకు తెలియకుండా నేను నిన్ను చాలాసార్లు హర్ట్ చేశాను. కానీ ఇప్పుడు నువ్వు నా వల్ల ఏమాత్రం బాధపడినా నా మనసుకి చాలా కష్టంగా ఉంటుంది. అందుకే మన మధ్యకి ఈ ఇష్టాలు ప్రేమలు వేటికి చోటివ్వకుండా మనం ఇలానే హ్యాపీగా ఉందాం అన్నాడు. ఇన్ని రోజులు మనసులో దాచుకున్నదంతా బయటపెడుతూ అర్జున్ మాటలు విన్న స్నేహకు అతని మనసు వెన్నలాంటిది అని అర్థం కావడమే కాదు, అర్జున్ పైకి కనిపించే అంత కరువు కాదని కూడా అర్థమైంది. అతని మాటలు ఇన్నాళ్ళు అతని మనసులో ఎంత బాధ ఉందో చెప్పగానే చెప్తుంటే అతని మనసుని పరిస్థితులు రాయిలా మార్చేస్తే అర్జున్ వాటికే అలవాటు పడిపోయాడు అని కూడా అర్థమైంది. అంతేకాదు, అర్జున్ మాటలు బట్టి అతనికి ఈ రిలేషన్స్ ఎమోషన్స్ ఫీలింగ్స్ అంటే భయం అని కూడా అర్థమైంది. తను అతనికి భయపడడం అతను ఏమాత్రం సహించలేకపోతున్నాడు అన్న విషయం అర్థం కాగానే స్నేహ పెదాలపై అప్రయత్నంగా నవ్వు వచ్చి చేరింది. ఇంతలో స్నేహకు తన భుజం మీద వెచ్చటి తడి స్పర్శ తగిలేసరికి కంగారుగా అర్జున్ని తన నుండి దూరం జరిపి అర్జున్ మొహంలోకి చూసేసరికి అతని కళ్ళు చింతనిప్పుల్లా ఎర్రగా మారిపోయాయి. చెంపల మీదుగా కన్నీళ్లు జారుతూ ఉన్నాయి. అర్జున్ కళ్ళల్లో నీళ్లు చూసిన స్నేహ కళ్ళల్లో కూడా తడి చేరేసరికి మృదుగా అతని కన్నీళ్లు తుడిచి దోసిల్లోకి అతని మొహాన్ని తీసుకొని అర్జున్ గారు అని పిలిచింది ఆప్యాయంగా. ఆ పిలుపులో మాధుర్యానికి అప్పటికి ఏదో స్టేట్ ఆఫ్ మైండ్లో ఉండి బాధపడుతున్న అర్జున్ చిన్నగా తలెత్తి స్నేహ కళ్ళల్లోకి చూడగానే స్నేహ చిన్న చిరునవ్వుతో మనం ఎప్పటికీ ఫ్రెండ్స్గానే ఉండాలి, అదే కదా మీరు కోరుకుంటుంది అని అడిగింది. ఆ ప్రశ్నకు అర్జున్ అవును అన్నట్టు తలూపగానే స్నేహ అదే చిరునవ్వుతో మీరు ఏం చెప్తే అదే జరుగుతుంది అర్జున్ గారు. మన విషయంలోనే కాదు, ఏ విషయంలో అయినా సరే నేను మీకు మాటిస్తున్నాను అనింది. ఆమె మాటలకి అర్జున్ సంతోషంగా స్నేహను మళ్ళీ హక్ చేసుకునేసరికి అర్జున్ చేస్తున్న పనికి స్నేహకి ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా అర్థం కాలేదు. 2 క్షణాలకే తెలివిలోకి వచ్చిన అర్జున్ తనేం చేస్తున్నాడో అర్థం కాగానే వెంటనే స్నేహకు దూరం జరిగి తడబడుతూ ఐమ్ సారీ స్నేహ ఏదో సంతోషంలో అంటుంటే అర్జున్ ఇబ్బంది పడడం ఇష్టం లేక పర్లేదు అర్జున్ గారు, నేను అర్థం చేసుకోగలను అనింది స్నేహ. స్నేహ మామూలుగా మాట్లాడడం తనతో తాను కోరుకున్నట్టే ఉండేసరికి అర్జున్ మనసుకి చాలా సంతోషంగా ఉంది. దాంతో స్నేహకు గుడ్ నైట్ చెప్పేసి వెళ్ళి ప్రశాంతంగా నిద్రపోయాడు. కానీ ఇటు స్నేహ మాత్రం అర్జున్ కళ్ళల్లో నీళ్లు తిరిగి అయితే తన మనసుకి ఎందుకు అంత కష్టంగా ఉందో అని అర్జున్ గురించి ఆలోచిస్తూ రాత్రి నిద్రకు దూరమైంది. స్నేహ మామూలుగా మాట్లాడడం తనతో తను కోరుకున్నట్టే ఉండేసరికి అర్జున్ మనసుకి చాలా సంతోషంగా ఉంది. దాంతో స్నేహకు గుడ్ నైట్ చెప్పేసి వెళ్ళి ప్రశాంతంగా నిద్రపోయాడు. కానీ ఇటు స్నేహకి మాత్రం అర్జున్ కళ్ళల్లో నీళ్లు తిరిగితే తన మనసుకి ఎందుకు అంత కష్టంగా ఉందో అని అర్జున్ గురించే ఆలోచిస్తూ ఆ రాత్రి నిద్రకు దూరమైంది. స్నేహ నైట్ లేట్గా నిద్రపోయినా ఆ రూమ్ కొత్త కావడంతో సరిగ్గా నిద్ర పట్టక, పైగా మీరా కూడా ఇంట్లోనే ఉంది కాబట్టి తొందరగా లేచి ఫ్రెష్ అయ్యి పూజ చేసుకొని బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తూ ఉండగా అందరూ ఒక్కొక్కరుగా నిద్ర లేచి హాల్లోకి చేరుకున్నారు. అశోక్ గారికి గోకుల్కి కాఫీ ఇచ్చి మీరాకి పాలు ఇచ్చింది స్నేహ. మీరా పాలను చూడగానే వద్దు అని మొహం వికారంగా పెట్టుకుంది. కానీ గోకుల్ స్నేహలు నానా తంటాలు పడి ఆమె చేత మొత్తానికి పాలు తాగించగలిగారు. ఇదంతా పైనుండి చూస్తున్న అర్జున్ వాళ్ళ తిప్పలు చూసి నవ్వుకొని తిరిగి తన రూంలోకి వెళ్ళిపోయాడు. అర్జున్ వెనకే వచ్చిన స్నేహ అతనికి కాఫీ ఇచ్చేసి వెళ్ళిపోతుంటే అర్జున్కి ఏమనిపించిందో తెలియదు కానీ స్నేహ జాబ్ మానేయొచ్చు కదా అనగానే స్నేహ చిన్న చిరునవ్వు నవ్వి వెళ్ళిపోయింది. ఆ నవ్వుకి ఎలా అర్థం చేసుకోవాలో అర్థం కాలేదు అర్జున్కి. ఎందుకో మనసంతా ప్రశాంతంగా అనిపిస్తున్నా మెదడు గజిబిజిగా ఉండడంతో ఈ రోజుకి ఆఫీస్కి వెళ్ళాలి అనిపించక తన పిఏ వినయ్కి కాల్ చేసి ఈరోజు ఉన్న మీటింగ్స్ క్యాన్సిల్ చేసాయి, ఏదైనా అవసరం ఉంటే కాల్ చేయి అని మాత్రమే చెప్పి కాల్ కట్ చేసేశాడు.
ఆ 2 మాటల్లోనే అర్జున్‌కి ఆఫీస్‌కి వచ్చే మూడ్ లేదని అర్థం చేసుకున్న వినయ్ ఇక మారు మాట్లాడకుండా అర్జున్ చెప్పినట్టు మీటింగ్స్ క్యాన్సిల్ చేసి అతని వర్క్‌లో అతను బిజీ అయిపోయాడు. ఇటు అర్జున్ ఫ్రెష్ అయ్యి షార్ట్, టీ షర్ట్ వేసుకొని అతని రూమ్‌లోనే కూర్చుండిపోయాడు. ఎందుకు ఆ రూమ్ నుండి కూడా బయటకు వెళ్ళడానికి మనసు ఒప్పక కింద డైనింగ్ హాల్‌లో స్నేహ, మీరాకి ఇష్టమైన బ్రేక్‌ఫాస్ట్ చేయడంతో చాలా రోజుల తర్వాత మీరా తృప్తిగా తినేసి కాసేపు బయట గార్డెన్‌లో కూర్చుంటాను అంటూ అశోక్ గారితో కలిసి బయటకు వెళ్ళిపోయింది. మీరా వేసుకోవాల్సిన మెడిసిన్స్ ప్యాక్ చేసినప్పుడు మర్చిపోవడంతో అవి తీసుకొని రావడానికి గోకుల్ బ్రేక్‌ఫాస్ట్ చేసేసి వాళ్ళ ఫ్లాట్‌కి బయలుదేరాడు. ఎంతసేపటికి పైనుండి అర్జున్ బ్రేక్‌ఫాస్ట్ చేయడానికి రాకపోయేసరికి స్నేహ అర్జున్‌కి సెపరేట్ అతనికిష్టమైన టిఫిన్ బ్రేక్‌ఫాస్ట్ చేయడంతో అవి వడ్డించుకొని అర్జున్ దగ్గరికి తీసుకెళ్ళింది. అర్జున్ తన రూమ్ బాల్కనీలో కూర్చొని అక్కడి నుండి కింద గార్డెన్‌లో కబుర్లు చెప్పుకుంటున్న అశోక్ గారిని, మీరాను చూస్తూ ఉండడం గమనించిన స్నేహ, మీకు వదిన అంటే అంత అభిమానం ఉన్నప్పుడు ఎందుకు అర్జున్ గారు తనకిలా దూరంగా అంటి ముట్టినట్లు ఉంటున్నారు అని అడిగింది. స్నేహ గొంతు విన్న అర్జున్ ఇబ్బందిగా తన చూపు తిప్పుకొని, అలాంటిదేం లేదు స్నేహ, నా కారణంగా తాతయ్య గోకుల్ని చాలా మిస్ అయ్యారు. గోకుల్, మీరలు ఇక్కడికి వచ్చాక తాతయ్య మొహంలో కనిపిస్తున్న సంతోషం చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. తాతయ్యని నేను అంత సంతోషంగా చూసి చాలా ఏళ్ళవుతుంది అన్నాడు. స్నేహ చేతిలో ప్లేట్ తీసుకొని టిఫిన్ తింటూ అర్జున్ మాటలకి అశోక్ గారు అర్జున్ కోసం మాత్రమే ఆయన చేతులతో పెంచిన గోకుల్ జీవితం గురించి ఎంత తపన ఉండి ఉండకపోతే ఈరోజు వాళ్ళని చూసి ఎంత సంతోషంగా ఉన్నారు అనుకుంది స్నేహ. అర్జున్ తింటూనే స్నేహ ఆలోచనల్లో ఉండడం గమనించి, ఏమైంది స్నేహ, ఏం ఆలోచిస్తున్నావ్ అని అడిగాడు. ఆ ప్రశ్నకు ఆలోచనల నుండి బయటపడ్డ స్నేహ, ఏం లేదు అర్జున్ గారు. అవును, మీరేంటి ఇంకా ఈ డ్రెస్లోనే ఉన్నారు, ఈరోజు ఆఫీస్కి వెళ్ళరా అని అడిగింది. దానికి అర్జున్ ఏదో ఆలోచిస్తూ, లేదు స్నేహ, ఈరోజు నాకు ఈ రూమ్ దాటి ఎక్కడికి వెళ్ళాలని లేదు అని అన్నాడు. దాంతో స్నేహ కూడా ఇక ఆ విషయం ఎక్కువ సాగదీయకుండా అర్జున్ తినడం అవ్వగానే ఆ ప్లేట్ తీసుకొని వెళ్ళిపోయింది. తను కూడా బ్రేక్‌ఫాస్ట్ తినేసి తొందరగా వంట చేసేసి అప్పటికే గోకుల్ తెచ్చిన మెడిసిన్స్ వేసుకొని నిద్రపోతున్న మీరాని ఒకసారి చూసుకొని గోకుల్‌కి స్కూల్‌కి వెళ్తున్నా అని చెప్పి స్నేహ స్కూల్‌కి వెళ్ళిపోయింది. అర్జున్ కార్ ఇంట్లోనే ఉండడంతో అతను ఆఫీస్‌కి వెళ్ళలేదు అని అర్థమైన గోకుల్ సైలెంట్‌గా అర్జున్ రూమ్‌లోకి వెళ్ళేసరికి అర్జున్ బాల్కనీ నుండి బయట స్నేహ నడిచి వెళ్ళడం బాధగా చూస్తూ ఉన్నాడు. నిజానికి ఇప్పుడు అర్జున్ మనసు స్నేహ కష్టపడడం ఏమాత్రం తట్టుకోలేకపోతుంది. తను కష్టపడితే నాకేంటి అని తనని తాను తిరిగి ప్రశ్నించుకున్న అర్జున్కి ఎలాంటి సమాధానం దొరకకపోవడంతో తను నీ స్నేహితురాలు అని తనకి తానే సర్ది చెప్పుకున్నాడు. అందుకే స్నేహ అలా వెళ్ళడం బాధగా చూస్తూ ఇప్పుడు గోకుల్ కంట్లో పడ్డాడు. గోకుల్ ఈ మధ్య అర్జున్లో వచ్చిన మార్పుని గమనిస్తూనే ఉన్నాడు. కానీ ఈ టైంలో అర్జున్తో ఏం మాట్లాడినా అతని మనసు మార్చడానికి అందరూ ప్రయత్నిస్తున్నారు అన్న భ్రమలో అందరినీ మళ్ళీ ఎక్కడ దూరం పెడతాడో అన్న భయంతో గోకుల్కి అర్జున్ని స్నేహ విషయంలో ఒక క్లారిటీకి తీసుకురావాలి అని ఉన్నా అన్నీ తెలిసినా ఏం తెలియనట్టు ఉండాల్సి వస్తుంది. ఇప్పుడు కూడా అర్జున్తో మాట్లాడాలి అని ఉన్నా తనేం చెప్పకుండానే స్నేహ విషయంలో అర్జున్లో సెల్ఫ్ రియలైజేషన్ మొదలవుతుందేమో అని ఎదురు చూస్తున్నాడు గోకుల్. అందుకే ప్రస్తుతం అర్జున్ని కదపడం ఇష్టం లేక సైలెంట్గా తిరిగి తన రూమ్లోకి వెళ్ళిపోయాడు. ఇటు అర్జున్ తనకి తెలియకుండానే స్నేహ గురించి ఆలోచిస్తూ బాల్కనీలోనే కూర్చుండిపోయాడు. అలా మధ్యాహ్నం స్నేహ స్కూల్ నుండి తిరిగొచ్చి అందరికీ భోజనాలు వడ్డించి అందరూ తినేశాక ఇక అర్జున్ లంచ్కి కూడా కిందకి రాడని అర్థమై అతని కోసం భోజనం వడ్డించుకొని ఆ ప్లేట్తో అర్జున్ రూమ్లోకి వెళ్ళిన స్నేహకు బాల్కనీలో ఎండలో కూర్చున్న అర్జున్ని చూడగానే కంగారు వచ్చేసింది. వెంటనే తన చేతిలో ఉన్న ప్లేట్ అక్కడ టేబుల్ మీద పెట్టేసి, ఏమైంది అర్జున్ గారు మీకు అని అరిచేసరికి ఉదయం నుండి అక్కడే అలానే ఆలోచనల సముద్రంలో మునిగి తేలుతున్న అర్జున్ ఒక్కసారిగా ఉలిక్కిపడి తన చేయి పట్టుకున్న స్నేహను చూసి, నువ్వెప్పుడు వచ్చావు స్నేహ అని అడిగాడు అయోమయంగా. అంటే అర్జున్ గేట్ వైపే చూస్తూ ఉన్నాడు. స్నేహ రావడం తనకి తెలియకపోవడంతో అలా అడిగాడు. కానీ అర్జున్కి తెలియని విషయం ఏంటంటే అర్జున్ చూపైతే గేట్ వైపు ఉంది కానీ అతని దృష్టి అక్కడ లేదు అని స్నేహ చొరవగా అర్జున్ని తిడుతూ లోపలికి తీసుకెళ్ళి బెడ్ మీద కూర్చోపెట్టి ముందు భోజనం తినిపించి ఉదయం నుండి ఎండలోనే కూర్చోవడం వేడిగా అయిపోయిన అర్జున్ తలకి ఆయిల్తో మాలిష్ చేసి మరి కాసేపటికి చల్లగా లస్సీ తెచ్చి ఇచ్చింది. స్నేహ తనకి ఏం చేస్తున్నా ఆమెను అపరూపంగానే చూస్తున్న తన మనసుకి స్నేహ నా స్నేహితురాలు మాత్రమే అని పదే పదే తన మైండ్ గుర్తు చేస్తూ ఆ రోజుని చాలా వరకు స్నేహతోనే గడిపేశాడు అర్జున్.
నైట్ డిన్నర్ కూడా స్నేహ తన రూమ్కి తీసుకొని రావడంతో సైలెంట్గా తినేశాడు. స్నేహ తన పని ముగించుకొని ఫ్రెష్ అయి వచ్చి నిద్రపోదాం అనుకునేసరికి స్నేహ అంటూ ఆమె రూమ్లోకి వెళ్ళాడు అర్జున్. ఆల్రెడీ అర్జున్ మీద తన మనసులో కలుగుతున్న ఫీలింగ్స్ ఏంటి అనేది స్నేహకు ఒక క్లారిటీ రావడంతో మామూలుగానే స్నేహకు ఓర్పు సహనం ఎక్కువ అయినా అర్జున్ విషయంలో ఇంకాస్త ఓర్పు వహిస్తుంది. అర్ధరాత్రి వరకు స్నేహ దగ్గర టైంపాస్ చేసేసి ఇక నిద్ర రావడంతో తిరిగి తన రూమ్కి వెళ్ళిపోయాడు అర్జున్. అర్జున్ ప్రవర్తనని ఎలా అర్థం చేసుకోవాలో అర్థం కాక స్నేహ అర్జున్ గురించి ఆలోచిస్తూ నిద్రలోకి జారుకుంది. అటు అర్జున్ని జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తూ మీరాని చంటి పాపలా చూసుకుంటూనే ఆమెకు ఏం కావాలి అంటే అది ఒక తల్లిలానే ఆమె ఆలనా పాలన చూసుకుంటూ ప్రీ స్కూల్లో కేర్ టేకర్ టీచర్గా చేస్తూ ఇదే రొటీన్తో స్నేహ జీవితంలో నెల రోజులు గడిచిపోయాయి. ఈ నెల రోజుల్లో అర్జున్ ఊహించినంత విధంగా స్నేహకు అలవాటు పడడమే కాదు, అసలు స్నేహతో మాట్లాడినదే అతనికి రోజు గడవదు. ఆఫీస్కి వెళ్ళినా కూడా అర్జున్కి స్నేహ ధ్యాసే. అనుక్షణం ఆమె గురించి ఆలోచిస్తూ ఉండేవాడు. ఒకప్పుడు ఆమె చేతి వంటను వాసన చూసే ఇల్లు పీకి పందిరేసిన అర్జున్ ఇప్పుడు రాజయ్య వంట తిని చాలా రోజులైపోయింది అని చెప్పాలి. తనకి ఏం కావాలి అన్నా హక్కుగా అడిగి చేయించుకుంటున్నాడు. అలాగే రోజు రాత్రి స్నేహతో కాసేపు కబుర్లు చెప్పనిదే అర్జున్కి నిద్ర రాదు. అర్జున్ మనసులో స్నేహ మీద ఎప్పుడో ప్రేమ పుట్టేసింది. ఆ విషయం అర్జున్కి తప్ప ఆ ఇంట్లో ఉన్న అందరికీ అర్జున్లో స్నేహ విషయంలో వచ్చిన మార్పు చూస్తుంటే స్పష్టంగా తెలుస్తుంది, స్నేహతో సహా. కానీ ఆ విషయం అర్జున్ మాత్రం గుర్తించలేకపోతున్నాడు. ఇదిలా ఉండగా ఒకరోజు మధ్యాహ్నం టైం అవుతుండగా ఆఫీస్ వర్క్లో మంచి బిజీగా ఉన్న అర్జున్ బయట వర్షం పడడం చూసి అయ్యో, స్నేహ స్కూల్ నుండి వచ్చే టైం అవుతుందే, వర్షం పడుతుంది, తడిచిపోతుందేమో అని కంగారుగా ఆఫీస్ నుండి ఇంటికి 10 నిమిషాల దూరంలో ఉన్న ప్రీ స్కూల్కి బయలుదేరాడు. కరెక్ట్గా స్కూల్కి దగ్గరలో అక్కడున్న స్నేహాన్ని చూడగానే కోపంతో అర్జున్ దవడ కండరాలు బిగుసుకుంటే కళ్ళు ఎర్రబడ్డాయి.